హల్లెలూయా. యేసుక్రీస్తు సజీవమైన నామమందు మీ అందరికీ శుభాభివందనాలు. దేవుడు మనల్ని ప్రేమించి రీతిగా దేవుని మాటలు వినటానికి ప్రత్యేకమైన ఒక సమయాన్ని మన కోసం ఏర్పాటు చేసిన యేసయ్య నామానికి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకు మాత్రమే కలుగునుగాక. హల్లెలూయా. అనేక సార్లు అనేక మంది చెప్తూ ఉంటారు ఏమనంటే, ఆయా ఈ పాప లోకంలో నిజంగా ఎదుర్కొంటున్న ఈ శోధనలు మేము తట్టుకోలేకున్నాం. అంటే ఎందుకు బ్రదర్ అంటే, అప్పుడున్న శోధనలు వేరు, ఇప్పుడు జరుగుతున్న శోధనలు వేరు. కాబట్టి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగలేకపోతున్నాం అనే మాట అనేక సార్లు వింటూ ఉంటాం. ఇంకొంచెం ఒకవేళ చెప్తే ఏమంటారంటే, ఒకప్పుడు పాపం ఎక్కడ ఉండింది, ఊరి వెలపట ఉండింది. ఎందుకంటే సినిమా థియేటర్స్ లేవు కాబట్టి టెంట్ వేసి ఊరు వెలపట వేసేవాళ్ళు ప్రేమ. ఆ తర్వాత పాపం ఏం చేసింది, ఊర్లోకి వచ్చింది. ఆ తర్వాత పాపం ఎక్కడికి వచ్చింది, ఇంట్లోకి వచ్చింది. ఆ తర్వాత పాపం ఎక్కడికి వచ్చిందంటే మన చేతుల్లోకి వచ్చింది అని చెబుతూ, ఇంత భయంకరమైన శోధనలో నిజంగా మనం ఆత్మీయ జీవితంలో ఉండడం చాలా కష్టం అన్న మాట చెప్తూ ఉంటారు. పూర్వకాలంలో ఇటువంటి శోధనలు లేవు కాబట్టి వాళ్ళ ఆత్మీయ జీవితంలో సర్వయ్యారు. ఒకవేళ మనం చెప్తే, అయ్యా వారి జీవితంలో వారి ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళారు కదా అని ఒకవేళ బైబిల్లో ఉన్న దైవ సేవకులను మరి దేవుని ప్రవక్తలను వాళ్ళని చూపిస్తే అప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు ఉంటే తెలుస్తుంది అన్న మాట వినబడతా ఉంటుంది ప్రేమల వల్ల. అయితే మరి ఈ శోధనలో దేవుడు ఏమన్నా వదిలిపెట్టి ఉన్నాడా, లేకపోతే ఈ శోధనలు ఇంత దగ్గరగా ఉన్నాయి అని దేవునికి తెలియదా? మరి దేవుడు మనల్ని కాపాడే బాధ్యత తీసుకోవడం లేదా? ఎందుకంటే వీళ్ళు చెప్తుంటారు కదా, శోధనలు నిలబడలేకున్నాం అని అంటుంటే నాకు అనిపిస్తుంది ప్రేమ, దేవుడు ఏమైనా సైలెంట్గా ఉన్నాడా అంటే ఏమీ లేదు ప్రేమ వాళ్ళ. ఎందుకంటే ఎట్లా చెప్తారు బ్రదర్ అంటే, పాపం నీ చేతిలోకి వచ్చిందని నువ్వు చెప్తూ ఉంటే దేవుడు చెప్తాడు, అదే కృప నీ చేతుల్లోకి కూడా వచ్చింది అంటాడు. హల్లెలూయా. అప్పుడు ఒకప్పుడు ఎప్పుడో బహిరంగ సభలు జరిగితే నీకు వాక్య పరిచర్య, ఆ తర్వాత ఆదివారం పూట మాత్రమే నీకు వాక్యం దొరికేది ప్రేమైన వాళ్ళ. ఆ తర్వాత ఒకవేళ నాకు అనిపిస్తుంది, నీ ఇంట్లో కూర్చొని వాక్యం వినే కృప, ఒకవేళ టీవీ ద్వారా నువ్వు వాక్యం వినడానికి కృప వచ్చింది. అయితే ఇప్పుడు నువ్వు జర్నీ చేస్తూ కూడా నీ మొబైల్లో దేవుని వాక్యం వినేటట్టుగా. అంటే నాకు అనిపిస్తుంది, పాపం పెరిగింది అంటే నేను కాదనడం లేదు ప్రేమ. పాపం పెరిగితే తప్పించుకునే కృప అదే మోతాదులో దేవుడు ఇవ్వడం ప్రారంభించాడు. హల్లెలూయా. కాబట్టి కాబట్టి నిజంగా మనం సంతోషించాలి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను, మనం శోధనలు ఉన్నాయి కాబట్టి నేను పడిపోతాను కాబట్టి నేను నిలబడలేను. పాపం దూరంగా ఉంది, తర్వాత ఊరిలోకి వచ్చింది, తర్వాత ఇంట్లోకి వచ్చింది, తర్వాత నా చేతిలోకి వచ్చిందంటే, ఒకప్పుడు బయట బహిరంగ సభలు, తర్వాత దేవుని మందిరానికి వెళ్తే ఆదివారం పూటే, ఆ తర్వాత టీవీ కార్యక్రమాలు వచ్చిన తర్వాత నువ్వు చూడడానికి. ఇప్పుడైతే నువ్వు ఎప్పుడు మొబైల్ తీసుకొని నువ్వు చూడాలి అనుకుంటే అప్పుడంతా కూడా అనేకమైన దేవుని వర్తమానాలు నిన్ను బలపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. అంతటి కృపను దగ్గరికి దేవుడు తీసుకొస్తూ ఉంటుండగా భయపడాల్సిన అవసరం లేదు ప్రేమిన వాళ్ళ. హల్లెలూయా. నిజంగా దేవా, నువ్వు నన్ను ఇంతగా ప్రేమించి నేను శోధనలో పడకూడదని ఇంత కృప ఇచ్చావు కదా అని దేవుని స్తుతించి, దేవుడిచ్చిన కృపను మనం వాడుకొని దేవుని వాక్యం ద్వారా బలపడి మనకున్న శోధనలో విజయము పొందుదుము గాక. హల్లెలూయా. అట్టి కృప భయపడుతున్న ప్రతి వ్యక్తి మీదకి దిగి వచ్చును గాక. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభువా, జీవం కలిగిన నాయన, జీవాధిపతి, నీ బంగారు పాదాలకి స్తోత్రాలు, వందనాలు. మా దేవుడు ఎవరు అంటే, మా ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు ప్రభువా. ఆయన మమ్మల్ని విడువడు ఎడబాయని దేవుడు అయి ఉంటుండగా నీకు స్తోత్రం. కను పాపరీతిగా మమ్మల్ని కాపాడి దేవుడుగా మీరు ఉంటున్నందు బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావములు యుగములు కలుగునుగాక. సాతాను పాపమును చూపించి భయపెడితే ఆయా మీరు కృపను చూపించి మమ్మల్ని బలపరిచినందుకు బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. మరి ఎంతమంది అయితే భయపడుతున్నారో అందరినీ బలపరచండి, వాక్యములో స్థిరపరచండి. తద్వారా శోధనలన్నిటిలో విజయము పొందుకొందురుగాక. బలమైన కార్యాలు జరిగించి ఆయా కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డ మీదికి ఆయా పరిశుద్ధాత్మ దేవుడు మేకుల బలముగా దిగి వచ్చునుగాక. ఈ బలమైన కార్యాలు జరిగించి తండ్రి మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఆయా బిడ్డలు సంతోషించి ఉల్లసించి బలపడి దేవుని కోసం సూర్యకార్యాలు అయా జరిగించుదురుగాక. అటు కృపచేత కార్యక్రమం సహకరిస్తున్న ప్రతి బిడ్డ షేర్ చేయడం ద్వారా ఆర్థికంగా
ప్రార్థన బలపరుస్తున్న ప్రతి బిడ్డ కుటుంబ సభ్యులందరినీ దీవించి, అంతమంది అయితే తండ్రి నిజముగా ఈ కార్యక్రమం కోసం ప్రార్థిస్తున్నారు అందరి జీవితాలు ఎంతమంది అయితే ఇప్పుడు ప్రార్థనలు ఏకీపిస్తున్నారు వారందరి జీవితంలో కృప విస్తరించండి కాక, ఎవరైనా తొలగించండి, గర్భఫలం దీవెన అనుగ్రహించండి. కుమారుల నిమిత్తమై కన్నీరు గారుస్తున్న బిడ్డలు ఉంటారు, ఆ కాడిని తొలగించండి. ఎవరైతే అస్వస్థతతో, ఎవరి కుమారుల అస్వస్థత బాధపడుతున్నారు, కుటుంబ సభ్యులు ప్రార్థిస్తున్న వారందరి జీవితంలో అద్భుతం చేసి మీరే మహిమ పొందారు. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.